దర్శన్ నటించిన కాటేరా చిత్రం రైతుల సమస్య ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీని కన్నడ ప్రేక్షకులు భారీగా ఆదరిస్తున్నారు. ఇక తొలి ఆట నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో భారీ వసూళ్లను నమోదు చేసుకుంది. ఈ ఏడాదిలో దర్శన్ కు క్రాంతి మూవీ తర్వాత మరో ఘన విజయాన్ని అందించింది. కాటేరా చిత్రం 50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను దాదాపు 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. 50 కోట్ల వాల్యూస్ తోటి ఈ సినిమా బాక్స్ ఆఫీసు యాత్రను మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా ట్రేడ్ వర్గాల అంచనాల మించి వసూళ్లను సాధిస్తుంది. కాటేరా మూవీ తొలి రోజున 11 కోట్ల నెట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జైత్రయాత్రను మొదలుపెట్టింది. రెండో రోజు 8 కోట్లు నికరంగా, మూడో రోజు 9.3 కోట్లు, నాలుగో రోజున ఈ సినిమా 9.25 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 37 కోట్ల నికర వసూళ్లను, 76 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఐదో రోజు కాటేరా చిత్రం భారీగా కలెక్షన్ రాబట్టింది. కర్ణాటకలో ఈ సినిమా 4.62 లక్షల టికెట్లను అమ్మినట్టు ట్రేడ్ వర్గాలు, చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాయి. దాంతో ఈ సినిమా ఐదవ రోజు కూడా సుమారుగా 10 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 86 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన కాటేరా చిత్రం ఆరవ రోజు కూడా భారీగానే వసూలు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం 2.25 కోట్ల నికర వసూళ్లు, 5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలిపారు. దాంతో ఈ సినిమా 91 కోట్ల మేర నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరే అవకాశం కూడా ఉంది. కర్ణాటకలో ఇటీవల రిలీజ్ అయిన డంకీ, సలార్ సినిమాకు మించి కలెక్షన్లు సాధిస్తుంది. షారూక్, ప్రభాస్ సినిమాల నుంచి ఎదురవుతున్న భారీ పోటీని ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.